ఈరోజు మనం మీకు డబ్బు అవసరమై గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్లో వడ్డీ తక్కువ పడుతుందా లేదా ఫైనాన్స్ కంపెనీలో వడ్డీ తక్కువ పడుతుందా? ముత్తూట్, మనపురం ఫైనాన్స్ కంపెనీలో లేదా గోల్డ్ అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందా? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. బ్యాంక్లో వడ్డీ సంవత్సరానికి 8.5% నుంచి 10.5% వరకు పడుతుంది. ఒకవేళ మీరు ముత్తూట్, మనపురం నుంచి గోల్డ్ లోన్ తీసుకుంటే సంవత్సరానికి 12% నుంచి 24% వరకు వడ్డీ పడుతుంది. వడ్డీ మీరు ఎంచుకునే స్కీమ్ని బట్టి ఉంటుంది. బ్యాంక్లో గోల్డ్ లోన్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది ప్రాసెసింగ్కి. డాక్యుమెంటేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ గోల్డ్ లోన్ అన్ని బ్యాంక్ బ్రాంచ్ల్లో అవైలబుల్ ఉండదు, కొన్ని బ్రాంచ్ల్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ టైం గోల్డ్ లోన్ తీసుకోవాలనుకున్నా లేదా హాఫ్ డే మీరు గోల్డ్ లోన్ తీసుకోవడానికి కేటాయించగలిగితే బ్యాంక్ మీకు మంచి ఆప్షన్. మీకు ఎక్కువ డాక్యుమెంటేషన్ లేకుండా తొందరగా ప్రాసెసింగ్ కావాలనుకుంటే ముత్తూట్ లేదా మనపురాన్ని సంప్రదించవచ్చు. ఇక్కడ మీకు 30 నిమిషాల నుంచి 1 గంట లోపు లోన్ వచ్చేస్తుంది. బ్యాంక్లో అయితే సంవత్సరానికి ఒకసారి మీరు వడ్డీ చెల్లించే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ మనపురం, ముత్తూట్లో అయితే మీరు ప్రతి నెల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ అమ్మితే లాభం ఉంటుందా లేదా గోల్డ్పై లోన్ తీసుకుంటే లాభం ఉంటుందా? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఒకవేళ మీరు గోల్డ్ అమ్మితే మీరు కొన్న ధర కంటే 21% తక్కువ పే చేస్తారు. ఉదాహరణకి మీరు గోల్డ్ 1,00,000 రూపాయలకు కొన్నారనుకోండి, మీకు అమ్మినప్పుడు కేవలం 79,000 మాత్రమే పే చేస్తారు. మీరు బంగారం కొన్నప్పుడు మేకింగ్ ఛార్జెస్ 12 to 15% వరకు గోల్డ్ షాప్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అది మీకు అమ్మేటప్పుడు రావు. గోల్డ్ కరగడం ద్వారా కొంత నష్టం అవుతుందని చెప్పి 3 to 6% తగ్గిస్తారు. ఉదాహరణకి మీ దగ్గర 10 గ్రాములు ఉంటే వారు దాన్ని 9.5 గ్రాములు మాత్రమే లెక్కించవచ్చు. దీనికి వారు ఆ రోజు బంగారం విలువ ఎంత ఉందో ఆ అమౌంట్ పే చేస్తారు. ఇది బంగారం నెట్ మార్కెట్ రేట్తో పోల్చితే 5% నుంచి 10% వరకు తక్కువగా నిర్ణయిస్తారు. ఒకవేళ మీరు సంవత్సరం లోపు బంగారాన్ని విడిపించగలిగితే బంగారం అమ్మటం కంటే బ్యాంక్లో గోల్డ్ లోన్ పెట్టుకోవటం ఉత్తమమైన ఆప్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.